అనిపించింది అన్న యూఐ నేను ప్రభాస్ ఫ్యాన్. ఇక్కడ యూఐ కట్ వేసుకుని ఏ హీరో ఫ్యాన్ అయినా సరే ఉపేంద్ర టీ షర్ట్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే అన్ని సినిమాల్లో ఉండదు, అన్ని స్టోరీలో ఉండదు, అన్ని స్క్రీన్ ప్లే రెగ్యులర్ గా తీయడు. ఏదైనా సరే డిఫరెంట్ గా చేస్తా, డిఫరెంట్ గా ట్రై చేయడం. యూఐ కూడా అలాగే ఉంది. టైటిల్ కానించి ఎన్ని కోటి వరకు అంతా డిఫరెంట్ సెట్ చేయొచ్చు. ఏదైనా స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఎన్ని ఎవ్రీథింగ్ స్క్రీన్ ప్లే ఎవ్రీ మినిట్ కూడా చాలా ఎలివేషన్ తో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా యూఎస్ సినిమా అయితే బాగా అనిపించింది అన్న. ఇంకా డైరెక్షన్ అయితే ప్రతి సీన్ లో కూడా పనితనం కనిపించింది, డిఫరెంట్ గా అనిపించింది. ఒక ఇండియాలోనే కాదు, డైరెక్టర్ ఇటు స్క్రీన్ ప్లే ఉండడు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా బీజిఎం కూడా చాలా బాగా కొట్టడం, చాలా బాగుంది కూడా ప్రతి ఎలివేషన్ లోనూ కూడా. అదే డబుల్ క్యారెక్టర్ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో చూసుకున్నాడు. అది క్లైమాక్స్ తను వచ్చి రియాలిటీ డైలాగులు, ఇప్పుడు సొసైటీ ఎలా ఉండబోతుంది, ఎలా ఉన్నారు, ఎలా చేసుకుంటారు, మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు ఎంచుకున్నదే మనం ఎంచుకున్నాం. ఇప్పుడు మోర్కప్ సమాజం ఎలా ఉంది అన్నది మాత్రమే తీసుకున్నారు. నా వరకు అయితే సినిమా బ్లాక్ బస్టర్ అన్న. డైరెక్షన్ ఎలా అనిపించింది సార్? డైరెక్షన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా డైరెక్షన్ రాసుకున్న స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా ఇన్సెంట్ గా అనిపించింది. అంటే నేను ఒకటి చెప్తున్నానన్నా, నేను చాలా సినిమాలు చూసి చాలా బ్రెయిన్ పెరిగింది, నాకు నాలెడ్జ్ పెట్టి చాలా అంటే పెరిగింది సినిమాల్లో. అయితే మాత్రం నాకు ఆ సినిమా నాలెడ్జ్తోనే సినిమాని చూసాను, నాకు నచ్చిందన్న. ఇప్పుడు నీకు నచ్చాను నాకు నచ్చాలని నేను రివ్యూ చెప్పట్లేదు. ఉపేంద్ర ఫ్యాన్ కి అసలు చెప్పట్లేదు, నేను ప్రభాస్ ఫ్యాన్. కానీ నేను ఉపేంద్ర సినిమాలు మాత్రం ఇష్టపడతాను, చూశాను. ఒక ఇండియాకి కావాల్సిన ఇండియాకి కావాల్సిన డైరెక్టర్, ఇండియా హీరో అన్నమాట. చాలా డిఫరెంట్ గా అనిపించింది, నాకు బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్టోరీ లైన్ కానీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ సినిమాలో మీకు ఏం కనపడుతుంది, ఇంటర్వల్ ట్విస్ట్ కావాలి, ఇంట్రడక్షన్ సీన్ కావాలి, క్లైమాక్స్ నీకు ముగించాలి. కానీ ఇక్కడ అది లేదు, ఇంటర్వెల్ ఉండదు, క్లైమాక్స్ ఉండదు. సొసైటీలో ఏం జరుగుతుంది అదే చూపించాడు అన్నారు. కానీ తను అనుకున్నాడు ఉంచాడు ముగించాడు అంతే. నీ క్లైమాక్స్ పక్క పోసాను ఏమి ఉండదు ఇక్కడ. సో ఓవరాల్గా నాకు అనిపించింది డైలాగులు బాగున్నాయి. నిజంగా మనం ఎలా ఉన్నాం అనేది డైలాగ్ నిజంగా ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. సినిమా అయితే మాత్రం సినిమా నాకు బాగా అనిపించింది. బ్లాక్ బస్టర్ కాదు, ఇండియాస్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.